వరి సాగుతలేదు ఆరుద్ర కార్తె అయిపోయింది అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. దానికి వాళ్ళు ఉట్టినే రాయలే, లెక్కలు చెప్పిండ్రు. ఇవాళ వరి 62,47,000 ఎకరాలు వేస్తామని చెప్పేసి ఇలా అంచనా వేసింది వ్యవసాయ శాఖ. ఈ సమయానికి వాళ్ళు వేద్దామనుకున్నది ఎంత వేయాల్సింది? 5 లక్షల ఎకరాలు. మరి వేసింది ఎంత? 1,93,000. అంటే 20% కూడా వేలే. దరిదాపుగా 35% దాకా నార్లు ఓషన్లు వేసినామని చెప్పేసి అంటున్నారు. పర్టికులర్లీ నిజాం సాగర్ కింద కానీ ఇంకో దగ్గర కొన్ని చోట్లనే ఎక్కువగా ముందు నాట్లు పడుతుంటాయి. బాన్సువాడ కానీ నిజామాబాద్ కానీ కొంత ఏరియాలో అక్కడ పడతాయి. ఇవాళ అక్కడ కూడా నాట్లు పడని పరిస్థితి. కొన్ని బావుల దగ్గర అదేవిధంగా బోర్ల దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే వేసిండ్రు. చెరువుల కింద, కాలువల కింద, రిజర్వాయర్ల కింద ఎక్కడ కూడా ఇలా నార్లు పోసే పరిస్థితే లేదు. నాటు వేయడం కాదు, నార్లు పోసే పరిస్థితి లేదు. కాబట్టి నార్లే పోయట్లేదు, ఆరుద్ర కార్తె వచ్చినా అని చెప్పేసి పేపర్ రాసింది, నిన్న రాసింది. కాబట్టి పత్తి 48,93,000 ఎకరాలు వేస్తామనుకున్నది 36 లక్షలు ఇప్పటిదాకా వేయాలి. దరిదాపుగా 30 లక్షలు వేసినామని చెప్తున్నారు. వేసిండ్రు కానీ మొలిసింది తక్కువ. ఎండలోనే మామూలుగా పత్తి గింజలు పెట్టిండ్రు. ఆ గింజలు బాగా వర్షం పడ్డ దగ్గర మొలిసినాయి, వర్షం తక్కువ పడ్డ దగ్గర మురిగిపోయినాయి. 30 లక్షల ఎకరాల్లో వేసినామని చెప్తున్నారు కానీ మొలిసింది ఎంత అనేది మాత్రం చెప్పలే. ఇవాళ మొక్కజొన్న 5,20,000కు 1,82,000 మాత్రం వేసింది. జొన్నలు 50,000 ఎకరాలకు 9,000 మాత్రం వేసింది. అట్లానే కందులు 6,69,000 ఎకరాలకు 2 లక్షలు మాత్రం వేసింది. సోయాబీన్ 4,20,000కు 2,13,000. ఆదిలాబాద్లో ప్రధాన పంట ఉన్న ఆదిలాబాద్లో సోయాబీన్ 4,20,000 వేసింది, 2,13,000 సగం కూడా వేలే. ఇప్పుడు ఏపోతే ఇంకెక్కడి నుంచి వేస్తారు? అదే చివరికి పశుగ్రాసం, పశువులకు కావాల్సిన పశుగ్రాసం కానీ పచ్చి రొట్టె కానీ వేయాల్సింది 1,00,000 ఎకరాలు అయితే 78,000 ఎకరాలకు వేసింది. అంటే వరి సాగటం కాదు, మిగతా పంటలు కూడా సాగట్లేదు అని చెప్పేసి లెక్కలతో సహా ఈ పేపర్లు చెప్తే అయినా కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు. అదేగా సాగునీటికి కాదు, మంచినీటికి హైదరాబాద్ నగరంలో ఇలా మంచినీటికి దరిదాపుగా ప్రతిరోజు 15,000 ట్యాంకర్లు కొనుక్కుంటున్నారు ప్రజలు. హైదరాబాద్ నడిబొడ్డునే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల కొత్తగా వచ్చిన కాలనీస్లో కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు, ఉన్న కనెక్షన్లు మొత్తం కూడా బంద్ అయినాయి. 15,000 ట్యాంకర్లు ప్రతిరోజు కొనుక్కుంటున్నారంటే ఎంత అవస్థ పడుతుండ్రో అర్థం చేసుకోవాలి. మరి ఎక్కడి నుంచి వస్తే నీళ్లు? హైదరాబాద్ నగరానికి గోదావరి నుంచి ఆల్రెడీ పైప్ లైన్ వేసినాం, షామీర్పేట నుండి రావాలి. ఆ షామీర్పేటకు వచ్చేది ఎక్కడి నుంచి వస్తే కొండపోచమ్మ, కొండపోచమ్మకి ఎక్కడి నుంచి వస్తాయి మల్లన్న సాగరు, మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి వస్తాయి రంగనాయక సాగరు, రంగనాయక సాగర్కి ఎక్కడి నుంచి వస్తాయి అన్నపూర్ణ సాగరు, అన్నపూర్ణకి ఎక్కడి నుంచి వస్తాయి మిడ్మానేరు, మిడ్మానేరుకి ఎక్కడి నుంచి వస్తాయి ఎల్లంపల్లి, ఎల్లంపల్లికి ఎక్కడి నుంచి వస్తాయి సుందిల్లా, సుందిల్లకి ఎక్కడి నుంచి వస్తాయి అన్నారం, అన్నారంకి ఎక్కడి నుంచి వస్తాయి కన్నెపల్లి పంప్ హౌస్. మరి ఆ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఉన్నాయి, అది ఎత్తే అవకాశం ఉన్నా ఇవాళ ఎత్తకుండా రాజకీయ డ్రామాలు ఆడుతుంది ప్రభుత్వం. ఇక్కడున్న సాగునీటి కాదు, మంచినీళ్ళకు కూడా ఇలా ఇదే కాళేశ్వరం వల్లనే ఆ మొత్తం కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా 15,000 మంది ప్రతిరోజు నీళ్ళ ట్యాంకర్లు కొంటున్నారంటే ఇవాళ నీళ్లు పోతున్నాయి. కృష్ణాలో నీళ్లు రావట్లే, గోదావరిలో నీళ్ళు రావట్లే. గోదావరి ప్రాణహిత కలిసిన కాళేశ్వరం దగ్గర ఈ రోజున 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులకు ఏ కాలువ లేకుండా మామూలుగా ఉన్న మోటార్లకు బటన్ వేస్తే అవి ఎత్తుతే దాని ద్వారా గ్రావిటీ ద్వారా అన్నారం పంప్ హౌస్ నింపొచ్చు, అన్నారం బ్యారేజ్ నింపొచ్చు, అన్నారం పంప్ హౌస్ ద్వారా సుందిల్ల నింపొచ్చు, సుందిల్ల బ్యారేజ్ నింపినట్లయితే అక్కడి నుంచి వెళ్ళి ఎల్లంపల్లి నింపొచ్చు. దీన్ని ఫస్ట్ లింక్ ఆఫ్ ద కాళేశ్వరం అంటాం. మేడిగడ్డ యొక్క లక్ష్మీ పంపు ద్వారా అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి నింపినట్లయితే ఇవాళ ఎల్లంపల్లికి కడెం నుండి రావాల్సిన నీళ్ళు రావట్లే, మిడ్మానేర్స్కు ఎస్ఆర్ఎస్పి ద్వారా రావాల్సిన నీళ్ళు రావట్లే, గోదావరిలో చుక్క నీరు రావట్లే. ఏదైతే ప్రాణహితలో నీళ్ళు వస్తున్నాయో ఆ ప్రాణహిత దగ్గర ఎక్కడైతే కేసీఆర్ గారు ఆలోచించి కాళేశ్వరం దగ్గర పెట్టినరో ఆ నీళ్లను ఒడిసి పట్టుకునే సోయి ప్రభుత్వానికి
ముఖ్యమంత్రి కానీ నీళ్ళ శాఖ మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేదు. దాన్ని అడిగే ధైర్యం ఇక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ లేదు. అందుకే మేము మొన్న కన్నెపల్లి దగ్గరకు పోయి లక్షలాది మంది ప్రజలు రైతులు చూడాల్సిందిగా అని చెప్పేసి వాళ్ళకు టీవీల ద్వారా మీడియా ద్వారా వాళ్ళందరికీ చూపించినాం. గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. దాన్ని నింపుకోవడానికి మన యొక్క రిజర్వాయర్లు నింపుకోవడానికి అన్ని రిజర్వాయర్లు నింపుకోవడానికి కావాల్సిన నీళ్ళు ఇవాళ ఎత్తిపోయడానికి కావాల్సిన వ్యవస్థ ఉన్నది. ఏమంటున్నారు? సుందిళ్ళ రిజర్వాయర్ బాగాలేదు, అన్నారం రిజర్వాయర్ బాగాలేదు, అందులో కొన్ని లీకేజీలు ఉన్నాయి కాబట్టి మేము ఎత్తలేమని చెప్పేసి కుని రాగాలు వలుకుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలీదు. రేవంత్ రెడ్డికి కొద్దిగా తెలిసినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలు మాత్రమే ఇక్కడ పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా కొద్దిగా అటు ఇటు చేస్తే వెంటనే తన యొక్క మనిషి ద్వారా మొత్తం కూడా కంట్రోల్ పెట్టుకున్నారు. ఇవాళ నీళ్ళ శాఖకు అధికారిగా సలహాదారుగా ఉన్న ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ ద్వారా తమకు కావాల్సిన నీళ్ళను వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఈ 1,00,000 క్యూసెక్కుల నీళ్ళు ఎవరికి పోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ మాగాణాలు పండడానికి పోతున్నాయి. కన్నెపల్లి దగ్గర ఎత్తట్లేదు, అదేవిధంగా సమ్మక్క సాగర్ దగ్గర ఎత్తట్లేదు, సీతారామ సాగర్ దగ్గర ఎత్తట్లేదు. ఆ నీళ్లు చక్కగా ఇవాళ గోదావరి మాగాణానికి పోతున్నాయి. ఎవరి ఆదేశాల ప్రకారం? చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం. ఎవరి ద్వారా పోతున్నాయి? ఆదిత్యనాథ్ దాస్ ద్వారా. మరి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ అధికారులకు ఇప్పుడు ఏమీ మాట్లాడే శక్తి లేదు. ఉత్తమ కుమార్ రెడ్డి ఇవాళ మంత్రి మాత్రమే. ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి అక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈయనను తీసుకోపోయినా లోపల కూర్చొనియ్యారు. అదేవిధంగా ఆయనే నల్గొండ జిల్లా సంబంధించిన యాదగిరిగుట్టకు ఒక కమిటీ వేస్తే మంత్రిగా ఆయన కనీసం ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆయన మనుషులను తీసుకోవడం కాదు, ఆయన కనీసం ఆయనకు ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఆడ ఎమ్మెల్యేలకు ఉండదు, ఆడ మంత్రులకు ఉండదు, మా వరంగల్ జిల్లా సంబంధించిన మంత్రులకు కూడా ఉండదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఈ యొక్క మంత్రిమండలిలో ముగ్గురు మాత్రమే 1, 2, 3 పొజిషన్లో ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మిగతా మంత్రులకు కూడా కనీసం వాళ్ళు మాట్లాడే శక్తి లేదు. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళది ఒక బానిస మనస్తత్వం. తెలంగాణ వచ్చేంత వరకు 50-60 ఏళ్ళు కూడా ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క పెంపుదల కూడా అట్లనే ఉంటుంది, వాళ్ళ ఆలోచన సరళి కూడా అట్లనే ఉంటుంది. బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్ళు కనీసం మా నీళ్లు మాకు కావాలని చెప్పేసి అడిగిన శక్తే లేదు కదా. కేసీఆర్ గారు అడిగితే ఏదో పక్కన నిలబడి కొన్ని ఫోటోలు దిగడం తప్ప ఇవాళ పోయి కాంగ్రెస్ అధినాయకుల ముందో లేకపోతే ఆంధ్ర ముఖ్యమంత్రుల దగ్గర మాట్లాడేంత శక్తి వీళ్ళకి ఏనాడు లేదు. ఇవాళ ఆంధ్ర ముఖ్యమంత్రి నడిపిస్తున్న ఈ ప్రభుత్వంలో మాట్లాడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మాట్లాడితే ఉన్న పదవి పోతుంది.